హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్పి వరల్డ్. మనం చూస్తున్నది నిజంగా ఏమిటి? మీరు ఒక దేవాలయాన్ని చూస్తారు, కానీ మీరు నిజంగా ఏమి చూస్తున్నారు? రాళ్ళ సమూహమా, లేక ఒక సజీవమైన శాస్త్ర గ్రంథమా? 1000 సంవత్సరాల క్రితం కంప్యూటర్లు లేవు, మిషన్లు లేవు, కానీ వారు నిర్మించిన ఈ నిర్మాణాలు ఇంకా నిలబడి ఉన్నాయి, ఇంకా పనిచేస్తున్నాయి, ఇంకా మనపై ప్రభావం చూపిస్తున్నాయి. అది ఎలా సాధ్యమైంది? ఈరోజు మీరు తెలుసుకోబోయేది తెలుగు శిల్పకళల్లో దాగి ఉన్న అసలు సత్యం. తెలుగు శిల్పకళ ఒక ఇంటిగ్రేటెడ్ సైన్స్. తెలుగు శిల్పకళను కేవలం ఆర్కిటెక్చర్గా చూడడం ఇది ఒక పెద్ద తప్పు. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ సిస్టమ్. భౌతిక శాస్త్రం, బరువు, సంతులనం; గణితం, కొలతలు, నిష్పత్తులు; ఖగోళ శాస్త్రం, దిశలు, సూర్య కదలిక; జీవశాస్త్రం, శరీరం, శక్తి కేంద్రాలు; ఆధ్యాత్మిక కథ, మనసు అండ్ చైతన్యం. అంటే ఇది ఒక బిల్డింగ్ కాదు, ఇది ఒక లివింగ్ సిస్టమ్ డిజైన్. వారు ఉపయోగించిన పదార్థాలు సింపుల్గా కనిపిస్తాయి. గ్రానైట్ చాలా గట్టిగా ఉంటుంది. శాండ్ స్టోన్ శిల్పాలకు సులభం. లైమ్ మోస్టర్ సహజ బైండర్. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. లైమ్ మోటార్ కాలంతో పాటు బలపడుతుంది. రాళ్ళు టెంపరేచర్ చేంజెస్ని తట్టుకుంటాయి. మెటీరియల్స్ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవుతాయి. ఇది మోడర్న్ కాంక్రీట్కి ఆపోజిట్. కాంక్రీట్ డిగ్రేడ్ అవుతుంది, కానీ ఏషియన్ మెటీరియల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. ఇంటర్లాకింగ్ టెక్నిక్, మెకానికల్ మాస్టరీ. ఇది ఈ ఆర్కిటెక్చర్లో కోర్ సీక్రెట్. రాళ్ళను ఇలా కట్ చేస్తారు. మేల్ ఫీమేల్ జాయింట్స్ లాగా ఇంటర్లాక్ అవుతాయి. వర్టికల్ అండ్ హారిజాంటల్ లాకింగ్ ఉంటుంది. ఫ్రిక్షన్ ప్లస్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పనిచేస్తాయి. ఇది వల్ల లోడ్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. క్రాక్స్ రావు. స్ట్రక్చర్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇది ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్. ఇది టుడేస్ ఇంజనీరింగ్లో కూడా యూజ్ చేస్తున్నారు. ఫౌండేషన్ రహస్యం. ఎటువంటి బిల్డింగ్కి బేస్ అంటే ఫౌండేషన్. ఏషియన్ టెంపుల్స్లో డీప్ ఫౌండేషన్ ఉంటుంది. సాయిల్ టైప్ స్టడీ చేస్తారు. వాటర్ ఫ్లో డైరెక్షన్ కూడా కన్సిడర్ చేస్తారు. కొన్ని చోట్ల శాండ్ లేయర్స్ యూజ్ చేస్తారు వైబ్రేషన్ అబ్జార్బ్ చేయడానికి. ఇది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. ఇది అడ్వాన్స్డ్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్. దిశలు అండ్ వాస్తు, సైన్స్ లేదా నమ్మకం. దేవాలయాలు ఎందుకు ఒక ప్రత్యేక దిశలోనే నిర్మిస్తారు? ఈస్ట్ ఫేసింగ్ టెంపుల్స్, సన్ రైజ్ ఎనర్జీ క్యాప్చర్. నార్త్ సౌత్ అలైన్మెంట్, మ్యాగ్నెటిక్ బ్యాలెన్స్. ఇది బ్లైండ్ బిలీఫ్ కాదు. ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సోలార్ రేడియేషన్, ఎయిర్ ఫ్లో, ఇవి అన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే వాస్తు అప్లైడ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అన్నమాట. ఖగోళ శాస్త్రం, సూర్యుడు అండ్ దేవాలయం. కొన్ని దేవాలయాలలో సూర్యకిరణం గర్భగుడిలోకి ఒక స్పెసిఫిక్ రోజున మాత్రమే వస్తుంది. ఇది ఎలా? యాంగిల్ క్యాలిక్యులేషన్, సూర్యుడి ఒక సీజనల్ మూమెంట్. స్ట్రక్చర్ అలైన్మెంట్, ఈ ప్రిసిషన్, సెంటీమీటర్స్ లెవెల్ అక్యురసీ. ఇది టెలిస్కోప్ లేకుండా చేశారు. శబ్దశాస్త్రం, రెసొనెన్స్ ఎఫెక్ట్. దేవాలయంలో మంత్రాలు ఎందుకు పవర్ఫుల్గా అనిపిస్తాయి? స్ట్రక్చర్ సౌండ్ వేవ్స్ను రిఫ్లెక్ట్ చేస్తుంది. డోమ్ షేప్ రెసొనెన్స్ క్రియేట్ చేస్తుంది. ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే సౌండ్ యాంప్లిఫై అవుతుంది. ఇది ఫిజిక్స్, రెసొనెన్స్ వేవ్ రిఫ్లెక్షన్. అంటే మంత్రాలు సౌండ్ ఎనర్జీ ప్లస్ సైకాలజీ అన్నమాట. సహజ కూలింగ్, ప్యాసివ్ డిజైన్. పాత గుడులు ఎప్పుడు చల్లగా ఉంటాయి. ఎందుకు? థిక్ వాల్స్ హీట్ బ్లాక్ చేస్తాయి. స్మాల్ ఓపెనింగ్స్ కంట్రోల్డ్ ఎయిర్ ఫ్లో ఇస్తాయి. స్టోన్ హీట్ స్లోలీ రిలీజ్ చేస్తుంది. ఇది ప్యాసివ్ కూలింగ్. ఇప్పుడు దీనిని గ్రీన్ ఆర్కిటెక్చర్ అంటారు. శిల్పాలు, నాలెడ్జ్ స్టోరేజ్ సిస్టమ్. శిల్పాలు డెకరేషన్ కాదు. యోగా పోస్టర్స్, హెల్త్ సైన్స్. డాన్స్ ఫార్మ్స్, బాడీ మెకానిక్స్. యానిమల్స్, ఇకోసిస్టమ్ నాలెడ్జ్. ఇది ఒక విజువల్ లైబ్రరీ. అప్పట్లో బుక్స్ అందరికీ అందుబాటులో లేవు, అందుకే వాల్స్ పై నాలెడ్జ్ స్టోర్ చేశారు. గర్భగుడి, ఎనర్జీ ఛాంబర్. గర్భగుడి ఆర్కిటెక్చర్ స్పెషల్. స్మాల్ డార్క్ స్పేస్,
థిక్ వాల్స్, లిమిటెడ్ ఎయిర్ ఫ్లో. ఇది ఎందుకు? ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది, సౌండ్ ఎకో అవుతుంది, ఎనర్జీ కాన్సన్ట్రేషన్ ఫీల్ అవుతుంది. ఇది ఒక సెన్సరీ ఐసోలేషన్ ఛాంబర్ లాంటిది. మెటల్ అండ్ మ్యాగ్నెటిజం. కొన్ని దేవాలయాలలో ఐడల్ కింద మెటల్ ప్లేట్స్ ఉంటాయి. కాపర్, గోల్డ్ యూజ్ చేస్తారు. ఇవి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. హ్యూమన్ బాడీ ఎనర్జీ ఇంటరాక్ట్ అవుతుంది. ఇది సబ్టిల్ కానీ పవర్ఫుల్ ఎఫెక్ట్. నీటి వ్యవస్థలు. దేవాలయాల దగ్గర పౌండ్స్ ఎందుకు ఉంటాయి? వాటర్ టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుంది, హ్యూమిడిటీ బ్యాలెన్స్ చేస్తుంది, ప్యూరిఫికేషన్ రోల్ ఉంటుంది. ఇది ఎకో సిస్టమ్ డిజైన్. ఇది సస్టైనబుల్ ప్లానింగ్. నిర్మాణం, మ్యాన్ పవర్ అండ్ ప్లానింగ్. ఒక దేవాలయం నిర్మించడానికి డికేడ్స్ పట్టింది, వేల మంది పని చేశారు. ప్లానింగ్, స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్, మెటీరియల్ ట్రాన్స్పోర్ట్, కార్వింగ్ ప్రిసిషన్. ఇది ఒక మెగా ప్రాజెక్ట్. లాంగివిటీ సీక్రెట్. ఈ నిర్మాణాలు ఎందుకు నిలుస్తాయి? ప్రకృతి నుంచి సేకరించిన మెటీరియల్స్, కరెక్ట్ డిజైన్, మెయింటెనెన్స్. ఇవి కంబైన్ అయితే సెంచరీస్ సర్వైవ్ అవుతాయి. మోడర్న్ వర్సెస్ ఏషియంట్. ఇప్పటి బిల్డింగ్స్ ఫాస్ట్ కన్స్ట్రక్షన్, లో డ్యూరబిలిటీ. కానీ ఏషియన్ నిర్మాణాలు స్లో కన్స్ట్రక్షన్, హై డ్యూరబిలిటీ. అసలు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే స్పీడ్ వర్సెస్ క్వాలిటీ. మనం ఏది ఎంచుకున్నాం? మనం మిస్ చేస్తున్నది. నేచర్ ఇగ్నోర్ చేస్తున్నాం. లాంగ్ టైం థింకింగ్ మర్చిపోయాం. ఏషియన్ నాలెడ్జ్ ప్రకారం సస్టైనబిలిటీ, బ్యాలెన్స్, హార్మోనీ ఇవన్నీ ఉండేటివి. ఫ్యూచర్ విజన్. ఇమాజిన్ ఏషియన్ టెక్నిక్స్ ప్లస్ మోడర్న్ టెక్నిక్, ఎకో ఫ్రెండ్లీ సిటీస్, లాంగ్ లాస్టింగ్ బిల్డింగ్స్. ఇది ఫ్యూచర్. డీప్ రిఫ్లెక్షన్. మన యాన్సెస్టర్స్ లిమిటెడ్ టూల్స్, అన్లిమిటెడ్ నాలెడ్జ్. మనము అన్లిమిటెడ్ టూల్స్, లిమిటెడ్ అండర్స్టాండింగ్. ఒక కొత్త దృష్టి. ఇప్పుడు మీరు ఒక దేవాలయం చూసినప్పుడు ఇది కేవలం రాళ్ళు కాదు, అది ఒక సైన్స్, అది ఒక జ్ఞానం, అది ఒక జీవం. ఈ వీడియో మీకు కొత్తగా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి.